నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో దళారుల మాటలు నమ్మి ఎవరు మోసపోవద్దని ఎస్పీఆర్ దామోదర్ అభ్యర్థులకు సూచించారు అలాంటి వారిని మా దృష్టికి తీసుకొస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 6000 మంది క్వాలిఫై అయ్యారని జనవరి 10వ తేదీ వరకు వారికి రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు ఈ రోజు 600 మంది అభ్యర్థులకు స్లాట్ ఇచ్చామన్నారు ఫిజికల్ మెజర్మెంట్ పరీక్ష అయిన చెస్ట్ హైట్ వెయిట్ పరీక్షలతో పాటు రన్నింగ్ లాంగ్ జంప్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు రన్నింగ్ కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కాలికి సెన్సార్ చిప్ ఏర్పాటు చేసి 600-100 మీటర్ల రన్నింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నామన్నారు అన్ని పరీక్షలు కంప్యూటర్ సెన్సార్ బేస్తో నిర్వహిస్తున్నామని కావున ఎటువంటి అవకతవకలకు ఆస్కారం ఉండదన్నారు టెస్ట్ జరిగే ప్రాంతంలో 50 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు దూర ప్రాంతం నుంచి వచ్చే వారికి బాత్రూమ్స్ విశ్రాంతి తీసుకునే సదుపాయం కల్పిస్తున్నామన్నారు 910 మంది మహిళలు క్వాలిఫై అయ్యారని వారి కోసం ప్రత్యేకంగా టెస్టులు నిర్వహిస్తున్నామని తెలిపారు పోలీస్ రిక్రూట్మెంట్లో భాగంగా మనం ఈరోజు ప్రకాశం జిల్లాలో రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు వచ్చినటువంటి క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది అలాగే ఆ తర్వాత పిఎంటీ పీఈటీ అంటే హైట్ వెయిట్ చెస్ట్ అలాగే 1600 మీటర్స్ అలాగే 100 అండ్ లాంగ్ జంప్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరిగింది అంతే సక్సెస్ఫుల్గా జరుగుతుంది సో ఎక్కడ కూడా మాన్యువల్గా చేసే అవకాశం లేదు అన్నీ కూడా సిస్టమ్ అంతా కంప్యూటర్ సిస్టమ్ సెన్సార్స్ అంతా ఎలక్ట్రానిక్ గాడ్జెస్తోనే వాళ్ళ హైట్ అలాగే వెయిట్ మెజర్మెంట్ 1600 మీటర్స్ ప్రతి ఒక్కటి కూడా మనం సెన్సార్ బేస్డ్తోనే వెళ్తున్నాం టెక్నికల్గా చేస్తున్నాం ఎక్కడ అవినీతిగా ఆస్కారం లేకుండా అవకతవకలకు ఆస్కారం లేకుండా ఈ ప్రాసెస్ జరుగుతుంది అలాగే జరుగుతుంది ఎవరన్నా సరే మీకు హైట్ లేకపోతే మేము మాట్లాడి చేయిస్తామని లేదా మార్కులు ఇస్తామని రన్నింగ్లో మ్యానిపులేట్ చేస్తామని ఎవరైనా దళారులు ఈ యొక్క యాస్పిరెంట్స్ని కానీ అప్రోచ్ అయితే వాళ్ళ మాటలు నమ్మకండి ఇదంతా కూడా అబద్ధం అదంతా కూడా మోసం అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మా దృష్టికి తీసుకుందండి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు మేము రిజిస్టర్ చేసి వాళ్ళని జైలుకి పంపడం జరుగుతుంది ప్రతి ఒక్కరు నేను కోరుకునేది ఏంటంటే ఈ యాస్పిరెంట్స్ని ఎవరి మాటలు నమ్మకుండా మీ యొక్క టాలెంటే మీకు ఇక్కడ అన్నీ మీరు చూశారు నేను మీడియా మిత్రులు కూడా కోరుకునేది ఒకటే అందరినీ దీన్ని ఎక్కడ దళారులకు అవకాశం లేకుండా ఇవన్నీ ఎలక్ట్రానిక్ గాడ్జెస్లోని సర్వేలెన్స్లు సీసీ కెమెరాలు ప్రతి పాయింట్లో దాదాపు 50 సీసీ కెమెరాలు ఉన్నాయి ఈ గ్రౌండ్లో ప్రతిదీ సీసీ కెమెరా సర్వేలెన్స్లో జరుగుతుంది ఎక్కడ అవకతవకలకు ఆస్కారం లేదు కాబట్టి క్యాండిడేట్లకు మీరు ఈ అవేర్నెస్ క్రియేట్ చేయండి అని కోరుకుంటున్నాను ఈరోజు 600 మందికి స్లాట్ ఇవ్వడం జరిగింది మార్నింగ్ 10 గంటల లోపల క్యాండిడేట్లు కొంచెం ముందుగా వచ్చినా వాళ్ళకి కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి మార్నింగ్ ఫ్రెష్ అవ్వడానికి అలాగే కొంతమంది పల్లెటూరుల నుంచి మార్కాపూర్ గిద్దలూరు ఎర్రగొండపాలెం నుంచి వాళ్ళు వచ్చే వాళ్ళకు కూడా ఇక్కడ చిన్న ఫ్రెష్ అవ్వడానికి కూడా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవరైనా అలాంటి వాళ్ళు కొంచెం ముందుగా వచ్చినా కూడా వాళ్ళని మేము లోపల తీసుకొని వాళ్ళు చిన్న ఈ యాక్టివిటీస్ లోపల బాత్రూమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు సో మార్కాపూర్ ఏరియా వాళ్ళు ఎవరిని వచ్చినా కూడా మార్నింగ్ ఏ టైంకి వచ్చినా కూడా మా గేట్ల దగ్గర సరైన సిబ్బందిని పెట్టాం వాళ్ళని విల్ రిసీవ్ దెమ్ థ్యాంక్ యూ ఇది జనవరి 10 వరకు ఉంది మనకు సో ఈరోజు 600 మందికి స్లాట్ ఇవ్వడం జరిగింది ఇప్పటికీ ఒక 300+ వచ్చారు ఇంకా వస్తున్నారు సో ఎంతమంది వస్తే ఆ టైం లోపల మనం ఈరోజు కండక్ట్ చేస్తాం వాళ్ళ అప్లికేషన్లు అన్ని కాదు కానివ్వండి మన జిల్లా నుంచి దాదాపు 6000 మంది క్వాలిఫై అయ్యారు సో 6000 మందికి మనము జనవరి 10 వరకు రోజు 600 మందికి మనం కండక్ట్ చేస్తున్నాం మహిళలకు 2 days ఇచ్చారు 910 మెంబర్స్ ఉమెన్ 3rd and 4th ఇచ్చారు వాళ్ళకి ఆ 2 రోజులు వాళ్ళకి స్పెషల్గా కేటాయించడం జరిగింది ఇవి బాగా టెస్ట్ చేసిన తర్వాత 2 స్పేర్లు కూడా ఉన్నాయి దీనికి సపరేట్గా ఇంజనీర్స్ ఉన్నారు మొరాయించే అవకాశమే లేదు ట్రయల్ రన్ చేసాం నిన్న రిహార్సల్ చేసాం నైట్ చేసాం మార్నింగ్ అన్ని సిస్టమ్ అన్ని నీట్గా పనిచేస్తున్నాయి ఎక్కడ ఇబ్బంది ఏం లేదు
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే మీకోసం కార్యక్రమానికి కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు. జిల్లాలోని నలుమూల నుండి వివిధ సమస్యలపై వచ్చిన బాధితుల నుంచి అర్జీలను జేసీ గోపాలకృష్ణ స్వీకరించి సమస్యలకు సత్వరం పరిష్కారం చూపేలా బాధితులకు భరోసా కల్పించారు. గతంలో నిర్వహించే కార్యక్రమానికి భిన్నంగా జిల్లాలో మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులకు ప్రత్యేక స్థానాలు కేటాయించి వారి సమస్యలతో కూడిన అర్జీలను జిల్లా అధికారులు పరిశీలించి ఆ సమస్యకు నిర్దేశిత సమయంలో పరిష్కారం చూపిస్తామని ముందుగానే బాధితునికి తెలియజేస్తున్నారు. అనంతరం సంబంధిత సమస్యను బాధితులతో పాటు జిల్లా అధికారులు జేసీతో సమీక్షిస్తున్నారు. బాధితుల సమస్యలను వీలైనంత త్వరగా నిర్దేశిత కాలంలో పరిష్కారం చేయాలని జిల్లా అధికారులకు జేసీ సూచించారు. అర్జీదారులు సంతృప్తి పడేలా అర్జీలు పరిష్కారం చూపాలని జేసీ అన్నారు. గతంలో సమస్యలపై కలెక్టరేట్కి వచ్చే బాధితులు వారి సమస్యలను అర్జీ రూపంలో ఇచ్చేందుకు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించి అర్జీలు రాయించేందుకు కొంత నగదు ఖర్చు చేసుకునేవారు. ప్రైవేటు లేఖరులు బారి నుండి సమస్యలపై వచ్చే అర్జీదారులకు ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో కలెక్టర్ తమీం అన్సారియా ప్రత్యేకంగా ఉచితంగా అర్జీలు రాసే కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో కలెక్టరేట్ సిబ్బంది కూర్చొని బాధితుల సమస్యలు తెలుసుకొని వారి సమస్యలను అర్జీ రూపంలో రాసి ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమాన్ని పరీక్షించేందుకు స్టెప్ సీఈఓను నియమించారు. అర్జీలు రాస్తున్న తీరును డిఆర్ఓ చినఓబులేసు పరిశీలించారు. మీకోసం కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు లోకేశ్వరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశవ వారి వార్షిక కళ్యాణోత్సవం సందర్భంగా జరిగిన స్వామివారి గరుడ సేవ ఉత్సవంలో స్వామివారికి మాజీ మంత్రి సిద్ధారాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా క్షేత్రంలో వేంచేసిన ఆలయాలలో సిద్ధారాఘవరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహక అధికారి ఆర్ శివశంకర్, ఆలయ అర్చకులు వేమ శ్రీహరి తదితరులు సిద్ధారాఘవరావు దంపతులను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేద పండితులు సిద్ధా దంపతులకు వేదాశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గురు పరంపరా శతమిది శతం దీర్ఘమాయిక దీపాంకురా శ్రీమతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గరుడ సేవ కార్యక్రమం ఇప్పుడే మనం ఇక్కడ పూజా కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు స్వామివారు నగరోత్సవానికి వెళ్ళబోతున్నారు. ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం మా చేతులు కూడా జరగటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ దేశానికి, రాష్ట్రానికి అన్ని విధాలు కూడా మంచి జరగాలని, భగవంతుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను భ్రష్టు పట్టించిందని శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురంలోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పిచ్చి తొగ్గులకు తాను ఏమాత్రం తీసిపోను అని జగన్మోహన్ రెడ్డి మరోసారి రుజువు చేశారని ఎమ్మెల్యే అన్నారు. తాను పెంచిన విద్యుత్ ఛార్జీల మీద తన పార్టీ నాయకులతో తానే ధర్నా చేయించడం దుర్మార్గమని పేర్కొన్నారు. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలో కోల్పోయే ముందు రాష్ట్రానికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా జగన్మోహన్ రెడ్డికి అప్పగించామని తెలిపారు. 5 ఏళ్లలో అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు. ప్రజల సొమ్మును అప్పనంగా తన వారికి దోచిపెట్టేందుకు జగన్ రెడ్డి విద్యుత్ లోటును సృష్టించారన్నారు. సమావేశంలో తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీల భారం ఎక్కువైంది. విద్యుత్ ఛార్జీల భారం తగ్గించాలని రోడ్డెక్కి ధర్నా చేయటం ప్రారంభించారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా,
మీకు ఎక్కడ సిగ్గు లేదయ్యా? 6 నెలలు కాలేదు, మీరు అధికార దాహం ఇంకా మీకు తీరలేదా? అంత అధికార దాహం పెట్టుకొని అప్పుడే రోడ్డెక్కి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది కాకుండా ఎంతో ఆదాయ వనరులుగా ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని నాశనం చేసింది కాకుండా మళ్ళా విద్యుత్ రంగాన్ని మీరేదో ఉద్ధరించిన వాళ్ళ మాదిరిగా మేమేదో మా ప్రభుత్వం ఏదో విద్యుత్ రంగాన్ని కుదేళ్ళకు పాలు చేసిన విధంగా మీరు రోడ్డెక్కారు. మీకు ఏడ సిగ్గు లేదని నేను అడుగుతా ఉన్నా. మీరు డిసెంబర్ నుంచి వసూలు చేయమని ఒక జీవో ఇచ్చి మీ జీవో ప్రకారం ప్రభుత్వం ఈ కొత్త ప్రభుత్వం అమలు చేస్తే దాన్ని విద్యుత్ ఛార్జీలు పెంచినారని చెప్పి మీరు రోడ్డెక్కటం అనేది మీకు ఎక్కడ సిగ్గు లేదని నేను అడుగుతా ఉన్నా. మీ భాగవతం మొత్తం నేను చెప్తాను. 1,29,000 కోట్లు మొత్తం మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది, ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగింది. వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం మీరు మోపింది 32,000 కోట్లు. విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు 49,596 కోట్లు. VTPS కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ల ఏర్పాటులో మీరు నష్టం అంటే ఏర్పాటు చేయటంలో మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టం జరిగింది 12,800 కోట్లు. పోలవరం ప్రాజెక్టు వల్ల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రొడ్యూస్ చేయకుండా దాన్ని జాప్యం చేయడం వల్ల వచ్చిన నష్టం 4,770 కోట్లు. స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లలో వచ్చిన నష్టం 2,690 కోట్లు. ఈ ఏడాది 7,000 మెగావాట్ల సోలార్ పవర్కి సిక్కి అంటే ఈ మధ్య మీరు పేపర్లలో కూడా చూశారు, సెకీకి నష్టం దగ్గర 385 కోట్లు. ఈ అన్నిటి మీద అప్పుల మీద వడ్డీ భారం 10,800 కోట్లు. ఏపీ డిస్కమ్లు ఏపీపీడీసీఎల్ నిర్వహణ వైఫల్యంలో వచ్చిన నష్టాలు 9,600 కోట్లు. జెన్కో ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తికి తగ్గించడం వల్ల వచ్చిన నష్టం 3,150 కోట్లు. అంటే దగ్గర ఇవన్నీ కలుపుకుంటే 1,29,000 కోట్ల రూపాయలు ఒక్క విద్యుత్ రంగం మీద ప్రజలపై భారం పడే విధంగా మీ యొక్క అనాలోచితమైన నిర్ణయాలు, మీ చేతగానితనము మీకున్నటువంటి. సింగరాయకొండలో వైసీపీ అధ్యక్షుడు సామంతుల రవికుమార్ రెడ్డి వ్యవహారం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్పై మండల అధ్యక్షుడు సామంతుల రవికుమార్ రెడ్డి చేసిన ఆరోపణలు సమంజసం కాదని నాయకులు అన్నారు. రవికుమార్ రెడ్డి సొంత గ్రామమైన బింగినపల్లిలో వ్యక్తిగతంగా తనపై నమోదైన ఒక కేసు కారణంగా ఈ వివాదం మొదలైందని అన్నారు. ఈ వ్యవహారాన్ని పూర్తిగా పార్టీకి పరిమితం చేసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం సరికాదని తెలిపారు. సమావేశంలో మత్తుల అశోక్ కుమార్ రెడ్డి, సుల్తాన్ పటేల్, చొక్కా కిరణ్, పిచ్చిరెడ్డి, కరీం, గాదంశెట్టి, శ్రీరాములు గుప్తా, పివి రెడ్డి, రావూరి ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. 27వ తారీఖు మన కొండేపు నియోజకవర్గంలో మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కొండేపు నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా పార్లమెంటు ఇన్ఛార్జి గారైనటువంటి శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ విద్యుత్ ఛార్జీలు పెంపుకి నిరసనగా భారీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ సందర్భంగా తప్పుడు వార్తలు అని చెప్పి పార్టీ తరఫున ఖండించాలని, అసలు ఏం జరిగిందనేది వాస్తవంగా ఆ రోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షులైనటువంటి సుల్తాన్ గారు, టౌన్ అధ్యక్షుడు పటేల్ అన్న, అలాగే మరి అందరూ కూడా ఇక్కడ పెద్దలందరూ కూడా ఉండటం జరిగింది. ఆ విషయాన్ని ఏం జరిగిందో ఒకసారి క్లుప్తంగా. అతను ఉద్దేశపూర్వకంగా చేసిందే తప్ప ఇది ఆదిమూలపు సురేష్ గారి అసలు అతనిది పోయేంత తప్పు కూడా లేదు. పార్టీ ఆఫీస్ కాడ ఎంతోమంది వచ్చున్నారు. ఆ రోజు 27వ తేదీ ధర్నా కార్యక్రమం ఉన్నది. ఆ హడావుడిలో ఉన్నారు.
ఆ హడావుల్లో పోదాం పాండి అని చెప్పి ఊరిలో చేపట్టుకొని బయటికి తీసుకొచ్చి పోయి వచ్చి నాకు చూసుకుందాం అన్న దానికి రాద్ధాంతం చేసి ఆ వాట్సాపుల్లో పెట్టి మీడియాలో చెప్పి ఆడ చెప్పి ప్రెసిడెంట్లు పెట్టి పార్టీని కించపరిచేదానికి చూసిన వాళ్ళని మా పార్టీ క్షమించదు, వాళ్ళని వదిలిపెట్టదు కూడా. కేశవస్వామిపేటలోని ప్రసన్న చెన్నకేశవ స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం సందర్భంగా జరిగిన స్వామివారి గరుడ సేవోత్సవంలో భాగంగా చిన్నారులు నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. మహిళలు కోలాటం చేశారు. ఆలయ నిర్వహణ అధికారి ఆర్ శివశంకర్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. तुंडाय गौरीतनयाय धीमहि गजेशाय भालचंद्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुंडाय गौरीतनयाय धीमहि गजेशाय ఘంటసాల కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సినీ సంగీత విభావరి వినులు విందు చేసింది. గాయని గాయకులు శాంతమూర్తి విజయనగరం, సుహాసిని విజయవాడ, పురాణం సుబ్రహ్మణ్యం మార్కాపురం, జె గోపాలరావు, ఎస్కే ఖాదర్, విజయలక్ష్మి, డాక్టర్ మున్నంగి రాజకుమారి, సంస్థ అధ్యక్షుడు ఆళ్ల భాస్కర్ రెడ్డి పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. సంస్థ జనరల్ సెక్రటరీ సిహెచ్ కొండయ్య చౌదరి మాట్లాడుతూ ఘంటసాల మాస్టర్ మీద ఉన్నటువంటి అభిమానంతో సంస్థను స్థాపించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. సివిఎన్ రీడింగ్ రూమ్లో జరిగిన కార్యక్రమంలో పలు కళా సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ అండి. కష్టములని కరిగిపోయేనులే కరుణతో చూచు కనక దుర్గమ్మ కావితములిచ్చులే లోకములని ఓసకి ఓహో చలి ఓహో మనీయ మోదిని ఓసకి ఓహో చలి ఓహో మనీయ మోదిని ఓసకి ఎందుకు
పంటి రూపం కంటి పోవింటి చూపుల నీ కంటి చూపుల వెంట రాబరు వెంటి ఏదో కహతహ పుడుతుంది చూడగనే కవ్వించాలని ఉంటుంది కవ్వించి నీవు కలవాడికి నవ్వు పెనాలని ఉంటుంది ఎందుకనో చక్కటి కార్యక్రమాన్ని మనకు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఘంటసాల కళావేదిక అధ్యక్షుడు ఆళ్ల భాస్కర్ రెడ్డి గారు, వారుంటే వేదిక మీదకి రావాలి. అలానే జనరల్ సెక్రటరీ సిహెచ్ కొండయ్య గారు, వారు కూడా ఉంటే వేదిక మీదకి రావాలి. ఈ ఘంటసాల కళావేదిక ఆధ్వర్యంలో జరిగిపోయే ఈ యొక్క సినీ సంగీత విభావరికి వచ్చిన ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి పాదాబంధం చేస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా ఒంగోలులో నిర్విరామంగా ఘంటసాల మాస్టర్ గారి కార్యక్రమాలు చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఈరోజు మీరందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు. నిలబడండి, నిలబడండి, అట్లా నిలబడండి, తిరు సత్కారం కూర్చోండి, నిలబడి టైరు పగిలిపోవడంతో కారు అదుపు తప్పి రోడ్డు మధ్యలోని డివైడర్ దిమ్మెలను ఢీకొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన అద్దంకి మండలం వెంకటాపురం సమీపంలో జాతీయ రహదారి క్రాస్ రోడ్లో చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన పోతిని ఫణిసాగర్ తన కుటుంబ సభ్యులతో ఒంగోలు నుంచి విజయవాడ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో 5 ఉన్నారు. అందులో 3కి గాయాలు కాగా వారిని హైవే అంబులెన్స్లో అద్దంకి వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న హైవే రక్షణ పోలీసులు రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాన్ని తొలగించి రవాణాకు అంతరాయం కలగకుండా చేశారు. మేదరమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక తనిఖీ సక్రమంగా జరగడం లేదని, సచివాలయ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు టి అశోక్ బాబు ఇతర దళిత నేతలు నిరసన చేపట్టారు. టంగుటూరు అంబేద్కర్ నగర్లో ఎస్సీ ఉపకులాల నమోదులో తప్పులు దొర్లాయని, సచివాలయంలో నోటీస్ బోర్డులో ప్రదర్శించిన జాబితా పూర్తి స్థాయిలో లేదంటూ టంగుటూరు అంబేద్కర్ నగర్లోని సచివాలయం 2 ఎదుట ఆందోళన చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన జాబితా అవకతవకలుగా ఉందని, మాలను సైతం మాదిగలుగా చూపిస్తున్నారని ఆరోపించారు. 150 మందికి పైగా కులం మతం నమోదు చేయకుండా సోషల్ ఆడిట్లో నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. కార్యక్రమంలో గోపీనాథ్, మల్లికార్జున్, మాల్యాద్రి, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి మాలల ఐక్యత, వర్ధిల్లాలి మాలల ఐక్యత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వ్యతిరేకించండి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను, వ్యతిరేకించండి ఎస్సీ రిజర్వేషన్. ఈ రోజు వాస్తవానికి సోషల్ ఆడిట్ పేరుతో ఎస్సీ వర్గీకరణని శాస్త్రీయబద్ధంగా చేయాలంటే సెన్సస్ చేయాలి, జనాభా లెక్కలు చేయాలి. జనాభా లెక్కలు అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన అధికారులతో నియమించాలి. కానీ గతంలో సచివాలయం ఎంప్లాయీస్. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. కష్టాన్ని చూసి వెనకడుగు వేసే వారికి ఆపద కనిపిస్తుంది, ధైర్యంగా ముందుకెళ్లే వారికి అవకాశం కనిపిస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.